మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడిచ్చిన జీవితాన్ని ఆయన సరిహద్దులో ఉండి కాపాడుకుంటూ వెళ్ళాలా. లేదంటే లోకంలో ఉండే మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ సరిహద్దులు, దేవుడు వేసిన పునాదులను తీసివేయడానికి రెడీగా ఉంటున్నారు. అనేకులు లేస్తున్నారు, లోక ఆశలు చూపిస్తున్నారు. లోకంలో ఉంటేనే కొద్దిపాటి సంతోషాన్ని చూపించి మేమున్నామని చెప్పేసి దేవుణ్ణి మరిచిపోయేటట్టు చేసేవాళ్ళు చాలామంది తయారైపోయినారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. లోకం ఎప్పుడు మనకు సంపూర్ణ సంతోషం ఇవ్వదు, మనశ్శాంతి ఇవ్వదు, సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఎప్పటికీ కూడా సత్యం ఉండదు. మనకందరికీ ఆయన నియమించిన సరిహద్దులో మాత్రమే సంపూర్ణ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. లోకం ఎప్పుడు కూడా నిత్య జీవం ఇవ్వలేదు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకులు నీ దగ్గరికి వచ్చి నీవు వేసుకున్న ఆ భక్తి జీవితానికి పునాదులు, ఆ రాళ్లను తీసివేసేవారు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడడం నేర్చుకో, స్థిరంగా నిలబడడం నేర్చుకో. ఊరికే వెళ్తున్నామంటే వెళ్తున్నామని కాదు, బలపడాలా. స్థిరమైన మనస్సు మనకు దేవునిలో ఉండాలా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా లోకంలో ఉండే మనుషులతో నడుచుకుంటూ ముందరికి వెళుతూ మీ జీవితాన్ని దేవుని సరిహద్దులో పెట్టుకొని జీవించాలని దేవుని పిట మనవి చేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు ప్రభువా. మా జీవితం ఎంతో అందమైనదిగా తయారు చేసిన యేసయ్య, మీకు వందనాలు నాయనా. ఈ అందమైన జీవితాన్ని నీవు నియమించిన సరిహద్దులో జీవించడానికి మాకు జ్ఞానమును, వివేకమును దయచేయండి అయ్యా. తండ్రి, ఈ అందమైన జీవితాన్ని, ఆ రాళ్లను తీసివేయడానికి ఎంతోమంది మనుషులు లేస్తున్నారు. మాకు తెలియజేసి మేము జాగ్రత్త పడుటకు కృపను దయచేయమని యేసు నామములో కాపాడుతూ ముందరికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.